హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు నేను రోడ్డు మీద వెళ్తుంటే పుట్టగొడుగులు ఒక ముసలావిడ అమ్ముతుందండి. అమ్ముతుంటే ఆవిడ దగ్గర నేను తీసుకున్నాను ఈ పుట్టగొడుగులు. అయితే ఇదేంటంటే ఈ పుట్టగొడుగులు మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. మన శరీరంలో కొవ్వును కరిగిస్తుంది, అలాగే మెదడు చురుకుగా ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది, అలాగే అల్జిమర్స్ వంటి సమస్యను నివారిస్తుంది, అలాగే సెరబల్ నరాల పెరుగుదలకు సహాయం చేస్తుంది. విటమిన్ బి, సితో పాటు కాల్షియం, మినరల్స్ అంటే చెప్పలేని, ఎక్కడ దేనిలో ఏ ఏ ఏ పండులో కానీ లేని మినరల్స్ మొత్తం కూడా ఈ నాటు పుట్టగొడుగులో దొరుకుతాయండి. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే కనుక వీక్లీ వన్స్ అయినా ఈ పుట్టగొడుగు తింటే మనకి చాలా ఆరోగ్యానికి మంచిదండి. మనం చూడండి, ఆల్రెడీ నేను క్లీన్ చేస్తున్నాను, మొత్తం క్లీన్ చేశాను. అంటే ఒకసారి క్లీన్ చేశాను. చూసారా మట్టి ఎంత వచ్చిందో? చాలా మట్టి వచ్చిందండి, చాలా ఎక్కువ వచ్చింది మట్టి. ఇది ఏంటంటే బంకమట్టిలో ఉంటుంది కదండి, పుట్ట అంతా కూడా బంకమట్టితో నిండి ఉంటుంది కదా. అందుకని ఏంటంటే ఇది మొత్తం కూడా బంకమట్టితో నిండి ఉందన్నమాట. చూడండి, చూసారా? మొత్తం తీస్తాను చూడండి, లోపల నుండి బంకమట్టి చూడండి ఎంత బంకమట్టి ఉందో. ఇది ఏంటంటే సెకండ్ టైం కడిగినా కానీ ఎంత బంకమట్టి వచ్చిందనమాట. అంటే పుట్టగొడుగుని మనం అంత క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది శిలీంధ్రం కదా. ఇది నేచర్ ఇచ్చిన ఫుడ్ అండి. ఎలా కల్టివేట్ చేయకుండా, ఏ మందులు వేయకుండా దొరికిన ఏకైక ఉందంటే ఇది ఒక్కటేనండి, పుట్టగొడుగులు. ఇదే న్యాచురల్ పుట్టగొడుగులు ఇవి మాత్రమే. ఇవి మన హెల్త్కి ఎంత మంచిదంటే చాలా మంచిది. చూసారా, మళ్ళీ సెకండ్ టైం కూడా కడుగుతున్నా అండి. థర్డ్ టైం కావాలి, ఇది థర్డ్ టైం మళ్ళీ కడుగుతున్నాను. మీకు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, మన ఓల్డ్ ఫోటో మీరు చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ఓల్డ్ ఫోటోలు ఎలా ఉండేవాళ్ళు అంటే బ్లాక్ కలర్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసారా, ఆయన ఫేస్ చూస్తే ఆయన ఫేస్ అసలు పాలు గారిపోద్ది అన్నమాట. మొన్న ఇక్కడ విజయవాడ వచ్చారు, మా పక్క నుండి అలాగ వెళ్ళారనమాట. అసలు పాలు కారిపోతుంది ఆయన ఫేస్. ఎందుకనంటే ఆయనంట ఎక్కడో, అంటే వేరే దేశంలో ఎక్కడో కూడా సూర్యుడు స్టార్ట్ అవుతుందంట ఆ దేశంలో ఒక పుట్టగొడుగు దొరికిద్దంటండి, రేరుగా దొరికిద్దంట, అది చాలా రేరుగా దొరికిద్దంట. ఆ పుట్టగొడుగులు తింటాడంట, అది 1 కేజీ వచ్చి కొన్ని కోట్లు అవుతుందంట. కానీ ఆయన మాత్రం ప్రతిరోజు తింటాడంట. అలా తినడం వల్ల ఆయన అంత హెల్తీగా ఉన్నాడు. అన్ని మినరల్స్, విటమిన్స్ ఒకే దాంట్లో ఉండడం వల్ల ఆయన అంత హెల్తీగా ఉన్నాడు. అలాగే ఆయన స్కిన్ కూడా వైట్ కలర్లోకి వచ్చింది, అంటే మిల్క్ కలర్లోకి వచ్చింది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట పుట్టగొడుగులు అనేది. అంటే ఆ పుట్టగొడుగులకు అంత పవర్ఫుల్ ఉంది. అలాగే మన నాటు పుట్టగొడుగులు కూడా చాలా హెల్త్కి మంచిదండి. కానీ మనం కొన్ని రంగుండ పుట్టగొడుగులు తినకూడదు, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత చూడండి, ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను, ఆల్రెడీ కడిగాను, కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఆల్రెడీ ఆయిల్ వేసి మొత్తం కూడా కలుపుకుంటున్నాను అనమాట. మొత్తం కూడా కలుపుతున్నాను. నాకు చిన్నప్పుడు నేను పొలంకి వెళ్ళేవాడిని అండి. పొలంకి వెళ్ళినప్పుడు వెళ్తుంటే అక్కడ పుట్టలు ఉంటాయి కదా, చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ చెట్ల కింద పుట్టలు ఉండేవి. ఆ పుట్టల కింద నేను ఏం చేసామంటే పుట్టలోకి వెళ్ళేసి, పుట్ట దగ్గరికి వెళ్ళేసి మొత్తం కూడా పీక్కొని వచ్చేసాం అనమాట ఫ్రీగా. మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఏం చేస్తుందంటే చక్కగా మొత్తం కడిగేసి చక్కగా భలేగా ఉండేది అనమాట. ఎంత టేస్ట్ ఉంటుందంటే భలే టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ బుడిపు ఉంది కదా, దాన్ని కొరికినప్పుడు అది కొంచెం పెద్దగా ఉండేది నేను తెచ్చినప్పుడు. అసలు ఆ స్వర్గంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందండి అది. అసలు అంత బాగుంటుంది అనమాట ఆ పుట్టగొడుగు, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. మా అమ్మ అయితే అంత బాగా చేసేది. చూడండి, ఆవాలు వేసేసి మొత్తం కలుపుతున్నాను అనమాట. మొత్తం కలిపేసుకుంటాను. దీనికి ముందు నేను ఒక పని చేస్తానండి, ఏంటంటే మిక్సీలో ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి, అలాగే మనకి ఉల్లిపాయలు, తర్వాత వచ్చేసి కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, ఇవన్నీ కూడా ఏం చేస్తానంటే నేను మిక్సీలో వేసి మిక్సీ కొట్టుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని అప్పుడు నేను ఈ ఆయిల్, తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసి మిక్సీ ఇది మళ్ళా వండుతున్నాను అనమాట. చూడండి, మళ్ళీ ఈ మసాలా పొడి కూడా కొద్దిగా వేస్తాను అనమాట. ధనియాల పొడి, దాంట్లో కొంచెం మిక్స్ మసాలా పొడి కూడా ఉంటుంది అనమాట. ఇదంతా చేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. మొత్తం కలుపుకున్నాను, అదిగా రెడీగా పెట్టుకున్నాను. చూసారు కదా. అయితే అప్పట్లో ఈజీగా దొరికాయండి మనకి, చాలా ఈజీగా దొరికాయి పుట్టగొడుగులు. ఇప్పుడు ఏంటండి బాబు, 400 చెప్తున్నారు, చిన్న కట్ట 400 చెప్తున్నారు. ఎందుకు అలా అంత రేటు పెరిగినాయి అంటే నేచర్ని పాడు చేస్తున్నాం, ఏం చేద్దాం. చూడండి,
మొత్తం కూడా నేను ఆల్రెడీ మిక్సీ చేసుకున్నది మొత్తం కూడా దీంట్లో వేస్తున్నాను. మొత్తం వేసి మొత్తం కలుపుకుంటాను అనమాట. ఇది ముందుగానే మిక్సీ చేశాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు కూడా వేసాను, మర్చిపోయా. దీంట్లో టమాటాలు కూడా వేసాను. టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ఇవన్నీ కూడా మొత్తం కూడా వేసాను. మొత్తం ఫైనల్గా దీన్ని ఉడికిస్తే ఇలా వచ్చిందండి. ఫైనల్గా గ్రేవీ ఈ విధంగా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆయిల్ ఇవన్నీ కూడా చేస్తే ఇలా గ్రేవీ వచ్చిందనమాట. ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తానంటే మన మష్రూమ్స్ ఉన్నాయి కదా, నాటు పుట్టగొడుగులు, ఇవన్నీ కూడా దాంట్లో వేసేసి కలుపుకుంటాను అనమాట. మొత్తం దాంట్లో వేసి కలుపుకుంటాను, ఈవెన్గా మొత్తం కలుపుకుంటాను. అయితే మనకి అది వరకు బాగా దొరికాయండి. ఇప్పుడు ఏంటంటే నేచర్ని పాడు చేస్తున్నారు. మనం పాస్కి వెళ్ళాలన్నా బండి తీస్తున్నాం, 4 వీలర్ 2 వీలర్, అస్సలు మరి దారుణంగా ఉందండి. నేచర్ని బాగా పాడు చేస్తున్నామండి. చెట్లను నరికేస్తున్నాం, మొత్తం ఎక్కడ పెట్టినా రియల్ ఎస్టేట్ చేసేస్తున్నాం. అసలు పాడు చేస్తున్నామండి అసలు నేచర్ని. అందుకే మనకు చూసారా ఎలా ఉందో. ఇది సెకండ్ సమ్మర్ వచ్చేసింది. 15 days గ్యాప్ ఇచ్చింది, సెకండ్ సమ్మర్ వచ్చేసిందండి. మనకు చూడండి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వేడితో అల్లాడిపోతున్నాం. 35 to 40 degrees వస్తుందండి. అస్సలు తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఒక 1 వీక్ నుండి అసలు నరకం కనపడుతుంది అనమాట. అంటే మనం నేచర్ని కాపాడలా. నేచర్ని కాపాడితే నేచర్ మనకు అంతా ఇస్తుందండి. నేచర్ని మనం కాపాడితే నేచర్ మనల్ని కాపాడిద్ది. నేచర్ మనకి ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఇస్తుంది. ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ ఇస్తుంది నేచర్ని మనం కాపాడాలి. నేచర్ని అశ్రద్ధ చేయకూడదు. చెట్లు నాటాలి. వీక్కి ఒక చెట్టు అయినా నాటాలండి. వీక్కి ఒక చెట్టు అయినా నాటితే మనకు ఆరోగ్యం మంచిదండి. ఆరోగ్యానికి మంచిదండి. చెట్లు ఏం చేస్తాయి, ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, ఆక్సిజన్ మనకి ఇస్తాయి. మనకి ఎంత హెల్త్కి మంచిది. అందుకే మనందరం చెట్లు పెంచాలండి. చెట్లు పెంచాలి. చూడండి మొత్తం కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ వేసి మొత్తం కూడా కలుపుకుంటాను అన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 20 minutes మొత్తం కూడా ఉడకబెడతానండి. ఒక 20 minutes మొత్తం ఫుల్గా కుక్ చేస్తాను. ఫుల్గా కుక్ చేస్తే అప్పుడు మనకు ఫైనల్ అవుతుంది అనమాట. అదిగండి పసుపు కూడా వేసాను. తర్వాత ఉప్పు వేస్తాను. మొత్తం కూడా కలియబెట్టుకుంటాను. ఓకే అండి. చిన్నప్పుడు నాకు ఫ్రీగా దొరికాయి. ఏం చేద్దాం, మా అమ్మ చక్కగా చాలా చాలా బాగా చేసేది. రోజులు మారాయి కదా, అందుకే మనమే చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మీరు ప్రతి వీక్కి ఒక్కసారైనా కల్టివేట్ చేసి అయినా పర్లేదు. మనకు కల్టివేట్ చేసినవి అంటే మనకి ఈ నాటు పుట్టగొడుగులు అంటే ఓన్లీ వర్షాకాలంలోనే దొరుకుతాయి అనుకోండి. మీకేంటంటే కల్టివేట్ చేసినవి ఉంటాయి కదా, కల్టివేట్ చేసినవి కూడా వీక్లీ వన్స్ తీసుకోండి. చాలా హెల్త్కి మంచిది. అసలు దీంట్లో ఉన్న మెడికల్ వాల్యూస్ దేంట్లో ఉండవు అన్నమాట. అంత హెల్త్కి మంచిది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మర్చిపోకుండా వీక్లీ వన్స్ తీసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ ఏంటంటే నేను ఎందుకు క్రియేట్ చేస్తానంటే, ఈ ఛానల్ నేను చేసే పనే. ఒకప్పుడు వైజాగ్లో ఉండేవాడిని. ఉద్దుత్కు ముందు ఎలా ఉండేదంటే చాలా బాగుండేది అనమాట. వైజాగ్లో చెట్లు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు నేను విజయవాడలో ఉంటున్నాను. విజయవాడలో చెట్లే లేవండి, అసలు చెట్లే లేవు. అందుకని నేనేం డిసైడ్ అయ్యానంటే ఇక్కడ ఫుల్గా చెట్లు నాటుదాం అని డిసైడ్ అయ్యానమాట. నేను అంతకుముందు చేసే పనే వైజాగ్లో చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ విజయవాడ మొత్తం చెట్లు నాటేద్దామని నేను చేసే పని షూట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మీకు క్లియర్గా అంత లేకపోవచ్చు అండి. ఎందుకంటే ఒక చేత్తో నేను పని చేస్తూ ఒక చేత్తో వీడియో తీస్తున్నాను. ఓకేనా, మీరేమనుకోవద్దు. ఓకే. ఒక 15 minutes తర్వాత మూత తీసానండి. ఇది పరిస్థితి. ఉడికింది, పూర్తిగా ఉడికిందండి. పూర్తిగా ఉడికింది. సూపర్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఒక ఆయుధాన్ని కొన్నాను ఈజీగా మొక్కలు నాటడానికి అమెజాన్లో. మనం రేపటి నుంచి ఒక మంచి కెమెరా తీసుకొని దాంతో మనం ప్రతిరోజు కూడా ఒక మొక్క నాటడానికి ప్రయత్నిద్దాం. ప్రతిరోజు నాటదాం. ప్రతిరోజు కూడా మొక్క నాటితే మనం నేచర్ని కాపాడితే, ట్రీస్ని మనం కాపాడితే
మన చెట్లు మనం కాపాడితే మనల్ని నేచర్ కాపాడుతుంది. నేచరే దేవుడు. ఈ నేచర్ని చేసింది దేవుడు. అందుకని ఈ నేచర్ని పాడు చేస్తే ఎలా? ఈ నేచర్ దేనికి చేశాడు దేవుడు? మనల్ని కాపాడడానికి దేవుడు ఈ నేచర్ని చేశాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ నేచర్నే పాడు చేస్తున్నాం. దేవుడు ఎందుకు చేశాడు? మనల్ని కాపాడడానికి ఈ నేచర్ని చేస్తే ఆ నేచర్నే మనం నరికేస్తున్నాం, పాడు చేస్తున్నాం, ఎయిర్ని పాడు చేస్తున్నాం, భూమిని పాడు చేస్తున్నాం, నేలను పాడు చేస్తాం. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనం చెయ్యిందంటూ లేదు కదండి. అందుకే మనం నేచర్ని కాపాడదాం. చూసారా, ఫైనల్గా అయిపోయిందండి. అన్నం కూడా వండుకున్నాను నేను. అన్నం కూడా వండుకున్నాను, వైట్ రైస్ వండేసాను. చూడండి, నా అన్నం కూడా అయిపోయింది. అలాగే కూర కూడా అయిపోయిందండి. మన మష్రూమ్ కర్రీ, న్యాచురల్ ఫుడ్. అస్సలు ఓకే, ప్లేట్లో పెట్టుకొని ఇంక తినడమే. మా పాప కూడా నాకు కావాలి అంటుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ.